తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. రాజాసాబ్కి వెళ్ళడానికి చాలానే కష్టపడ్డాను. లాస్ట్ కి 11:30కి ప్రీమియర్ దొరికింది, అది కూడా 11:20కి బుక్ చేసాం. చేసిన నెక్స్ట్ మినిట్ ఇంకా రివ్యూలోకి వస్తే, ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, డైరెక్టర్ మారుతి ఇచ్చిన స్పీచ్ అయితే ఇది. విల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటది, కొల్లా లగ్జూరియా. మూవీ చూసాక డైరెక్ట్ గా మారుతి ఇంటికి వెళ్దాం అనుకున్నాను, బట్ టైం 3 అయింది, చలి ఎరగదీసేస్తుంది అని రూమ్ కి వచ్చేసాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి డిస్క్లైమర్. ప్రభాస్ 100కి 200% ఇచ్చాడు యాక్టింగ్ అండ్ లుక్స్ పరంగా, బట్ వీటిని అన్నిటినీ చెడగొట్టడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతనే మారుతి. నాకైతే అంతగా ఏమి నచ్చలేదు, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ని డైరెక్టర్ ఎంచుకున్నారు, బట్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ అయితే చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు. మూవీ స్టార్టింగ్ లోనే స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుద్ది, బట్ ఆ స్టోరీని కంటిన్యూ చేయడానికి ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు లాగారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టుకుని ఆ ఇంట్రో ఎండిపోయా ఇంకా మంచిగా తీసుండొచ్చు, బట్ టైటిల్ కార్డ్ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఇరికించడానికి ట్రై చేశారు, బట్ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు, లాగ్ లాగా అనిపించింది. మూవీలో హీరోయిన్స్ ఉంటారు, బట్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి. వాళ్ళు వచ్చిన ప్రతి సీన్ చిరాకు తెప్పించింది. ఒక ఇంట్రెస్టింగ్ సీన్ బిల్డ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో ఒక క్రింజీ సీన్ పెడతారు. మూవీ బడ్జెట్ 400 నుంచి 450 crores వరకు పెట్టారు, బట్ ఆ బడ్జెట్ కి ఇంకా మంచిగా అయితే తీయొచ్చు. క్లైమాక్స్ బిగ్ లెట్ డౌన్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది కన్వే చేయడానికి, బట్ ఎగ్జిక్యూషన్ అండ్ విఎఫ్ఎక్స్ వల్ల మొత్తం ఇంపాక్ట్ అయితే పోయింది. మూవీలో చెప్పుకోదగ్గ ఒక పాజిటివ్ ఏమైనా ఉందంటే ఆ స్టోరీ పాయింట్ అండ్ ప్రభాస్ లుక్స్ కూడా. అండ్ అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి, అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు రిలేటెడ్ టు హిప్నోటిజం, అవి కూడా బాగున్నాయి. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ మారుతి గారు వెరీ పూర్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. అసలు ఇన్కన్సిస్టెంట్ ఉంది స్క్రీన్ ప్లే. టెన్స్ మూమెంట్ బిల్డ్ చేసి కామెడీ లేదా అన్నెసెసరీ సీన్ పెడతారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పర్లేదు అనిపించే, బానే ఉంది సహనా సాంగ్ అయితే, బట్ బీజం అయితే రాజాసాబ్ థీమ్ తప్ప మిగతా అంతా ఎక్కలేదు, అండ్ చాలా నాన్ సింక్ లో ఉన్నాయి కొన్ని బీజిఎమ్స్ అయితే. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్ సీన్ బిల్డ్ చేస్తున్నారు అనగా వస్తుంది. కమింగ్ టు ద క్యాస్ట్, ప్రభాస్ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. మాలవిక, నిధి అండ్ రిద్ధి కూడా బాగానే యాక్ట్ చేశారు, బట్ యాక్టింగ్ అంత స్కోప్ లేదు ఇందులో. మిగతా వాళ్ళు డీసెంట్ ఇన్ దర్ రోల్. ప్రభాస్ కి నానమ్మగా చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అయితే ఓకేష్ అనిపించింది. నేను మూవీపై ఒక న్యూట్రల్ ఒపీనియన్ తోనే మూవీ చూసాను, బట్ నాకైతే అంతగా నచ్చలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు, మిగతా వాళ్ళు లైట్ తీసుకోవడానికి చెప్తాను, బట్ ప్రభాస్ కోసం వెళ్తానంటే మీ ఇష్టం. ఇంకా దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్.